దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక ధ్యానించుకునే ముందర ఒక వాక్యాన్ని చదువుకుందాము. తిమోతికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు విశ్వాసులకు మాదిరిగా ఉండమని తిమోతికి వ్రాస్తూ చేస్తున్న హెచ్చరికల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. తిమోతి అంటే పౌలు గారికి చాలా ఇష్టం. అది మీకు తెలుసు కదా. నా కుమారుడా అని పిలుస్తాడు. పౌలు గారు తిమోతికి సొంత బిడ్డలాగానే చూసుకుంటాడు. అందుకని ఏమంటున్నాడంటే, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అయితే నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము. యవనములో ఉన్నవాడు అది ఇది రకరకాలుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఏదో ఒకటి అంటే దారిని పోయేదాన్ని మనం భుజాన్ని వేసుకోవటం ఎందుకంటాం కదా. అలాగా యవనములో ఉన్నవాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ. అలాగ చేసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, తోటివారు ఒక రకంగా చూస్తారు. ఒక రకంగా ఎలా ఉంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, విసుగుగా అలాగ ప్రవర్తించే వాడి వైపు చూస్తాడు. అందుకని తృణీకరింపనీయకము, కానీ అలాంటి పనులు చెయ్యకము అని చెప్తున్నాడు. మాటలోను జాగ్రత్త సుమ, మాటలో కూడా చక్కగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, ప్రేమ కలిగిన మాట మాట్లాడాలి అని చెప్తున్నాడు. ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, వీటిల్లో నువ్వు మాదిరిగా ఉండు. నా కుమారుడా తిమోతేయా, నా కుమారుడా నీవు ఇలా ఉండమని అంటాడు. అది తిమోతికి ఒక్కడికే హెచ్చరిక చేస్తున్నట్టు కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హెచ్చరికలు మనం ధ్యానించుకుంటూ ఆ హెచ్చరికల ప్రకారంగా మనం కూడా నడవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన. ఇక్కడ ఎలా జరుగుతుందంటే, మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ నిక్కచ్చిగా నిలిచి ఉన్న విశ్వాసుల వలె నువ్వు మెలగాలి అని తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు గారు. విశ్వాసం అంటే విశ్వాసుల వలె మెలగాలంటున్నాడు. అసలు విశ్వాసం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎంత కఠినంగా కష్టంగా ఉన్ననూ మనకు కావలసిన కార్యం మన ప్రార్థనల వలన దేవుడు తప్పక నెరవేరుస్తాడు అన్నటువంటిదే విశ్వాసము. నెరవేరుస్తాడని పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించి ఆయనపై ఆధారపడాలి. ఆయనపై ఆధారపడి నిరీక్షణతో ఉండడమే విశ్వాసము. అది
ప్రియ దేవుని బిడ్డలారా, అలాగుండమంటున్నాడు పౌలు గారు తిమోతిని. పౌలు గారు అంత మాత్రమే కాదు, పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా 11వ అధ్యాయము 1వ వచనములో నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని చెప్పబడి ఉన్నది. అది విశ్వాసము. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం గురించే. చదవండి ఒకసారి చక్కగా. హెబ్రీలకు రాసిన పత్రికలు విశ్వాసం చాలా గొప్పది కదా. విశ్వాసం కలిగిన వారే దేవుని బిడ్డలు. ఈ 11వ అధ్యాయం 1వ వచనములో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అని చెప్పబడింది. అప్పొచ్చిన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక కూడా మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 18వ వచనములో విశ్వాసులకే తండ్రి అయిన అబ్రహాముకు 100 ఏళ్ళు, శారమ్మకేమో 90 ఏళ్ళు. వారి వయస్సు బిడ్డలను కనే సమయం కలిగినటువంటి ఆ వయసు కాదని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అంత మాత్రమే కాదు, జనరల్గా కూడా అంత వయసు 100 సంవత్సరముల అబ్రహాముకు, 90 ఏళ్ళ శారమ్మకు పిల్లలు కలగాలి అనేది అది అసలు జరగని పని కదా. అయితే వారికి ఒక బిడ్డ పుడతాడు అని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు నమ్మారు. అదే విశ్వాసము. 100 సంవత్సరాల వయసులో నీకు బిడ్డ పుడతాడు అని దేవుడిచ్చినటువంటి మాటను వాళ్ళు ఇరువురు నమ్మారు. అదే విశ్వాసము. ఆ వాగ్దానం నెరవేరింది కదా మరి. అంతేకాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 11లోనే 7వ వచనం ఒకసారి మనము చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బట్టి నోవాకు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు కదా. సిద్ధం చేసి లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనట్లు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అదే అధ్యాయంలో 31వ వచనంలోకి వెళితే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బట్టి రాహబు అను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకుండా ఆవిడ దేవుని యొక్క తలాంతు పొందుకుంది, ఆ లిస్టులో చేరింది. ఆవిడ మొదటగా వేశ్య అయినను ఆవిడకి కలిగినటువంటి విశ్వాసముతో వేగులు వారిని ఎంతగా చేర్చుకుని అవిధేయులతో పాటు నశింపకుండా ఉన్నటువంటి ఆవిడ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన భాగ్యము రాహబు దక్కించుకుంది. ఇంకా అనేక మంది విశ్వాసము వలన ధన్యులయ్యారని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాస వీరులను మనము ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని మనము కూడా విశ్వాసులకు మాదిరిగా మనము జీవిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తండ్రి 30 60 100 దేవా మాకు అధికముగా కలుగచేసి నీ గొప్ప ప్రేమను మేము పొందుకుంటూ విశ్వాసముగా మేము జీవిస్తూ నాయన
నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.